మాలాంటి ఎందరో నటులకి ఇన్స్పిరేషన్ అయిన కోట గారికి మన మధ్య లేరన్నది చాలా చాలా బ్యాడ్ డే. నేను ఆయనతో 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు. 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ రోజు చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యే ఇండస్ట్రీకి వచ్చి మాలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఆయన చేయలేని క్యారెక్టర్ లేదు. లెజెండరీ కోట శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేనండి. అంటే ఒక కోట గారి లాంటి నటుడు మళ్ళీ పుట్టడు, మళ్ళీ రాడు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఓం శాంతి. హృదయం ఉన్న మనిషి, చాలా గొప్ప మనిషి. స్టేజ్, టీవీ, సినీ కళాకారుడిగా ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మరువలేనాటివి. అప్పటి రోజుల్లో మనం చూసిన ఎస్వి రంగారావు గారు, అలాగే నాగభూషణం గారు, ఆ కోవకు చెందిన వారు కోట శ్రీనివాసరావు గారు ఒక లెజెండరీ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఇక లేరు అనే వార్త చాలా బాధాకరంగా ఉంది. నా పేరు జ్వాలా చక్రవర్తి. నేను ఒక 3 సినిమాలు కోట గారితో చేశాను. ఒక సినిమాలో చంద్రసిద్ధార్థ గారి దర్శకత్వంలో ఇది సంగతి అనే సినిమాలో కోట గారు అబ్బాయిగా చేశాను. ఆయనతో ఆ 2 రోజులు నేను పంచుకున్న అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆయన ఏదైనా హృదయంలో నుంచి ఉన్నట్టు మాట్లాడతారు. ఎటువంటి కల్మషం ఉండదు. సచ్ ఏ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇది గ్రేట్ లాస్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వారి ఆత్మ శాంతించాలని, వారు ఎక్కడున్నా బాగుండాలని కళామ తల్లి తరఫున మేమందరం కూడా వారిని ఆత్మశాంతికి వేడుకుంటున్నాం.